అతి సర్వత్ర వర్జయేత్. అతి చేస్తే బొక్క బొర్ల పడతాం, ఇది దీని అర్థం. ఇది ఇప్పుడు ఈ నా అన్వేషణ అనే ఒక ఛానల్ నడుపుతున్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్కి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. మనోడు 4 నెలల నుంచి చేసిన రచ్చ మామూలుగా లేదు. ఓకే ఫైన్, మంచి కోసమే చేసి ఉండొచ్చు. అంటే జనాన్ని ఇబ్బంది పెడుతున్న, జనాల్ని నిండా ముంచుతున్న బెట్టింగ్ యాప్స్ మీద చాలా మంచి ఫైట్ చేసిండు. మంచి ఫైట్ చేయడంతో పాటు తన తోటి యూట్యూబర్లైన కొంతమంది పల్లవి ప్రశాంత్, భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని ఇట్లాంటి యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ని ప్రపోర్ట్ చేస్తారని చెప్పి ఒక ఫైట్ స్టార్ట్ చేసిండు. దీనికి స్టార్టింగ్లో ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, హైదరాబాద్లో ఉన్న ఒక 2-3 ఐఏఎస్ ఆఫీసర్ల సపోర్ట్ కూడా దొరికింది. మొత్తానికి వాళ్ళందరి మీద కేసులు పెట్టడంలో సక్సెస్ అయ్యింది. ఈ ఎఫెక్ట్ తోటి ఆల్మోస్ట్ 20 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, అట్లనే ఒక 10-15 మంది దాకా సినీ ప్రముఖుల మీద కూడా హైదరాబాద్ పోలీసులు కేసులు పెట్టిరు. ఇదంతా నడుస్తుంది ఇంతవరకు. ఓకే, ఈ మొత్తం వ్యవహారంలో ఈ అన్వేష్ యూజ్ చేసిన భాష మాత్రం చాలా అంటే చాలా వల్గర్గా ఉంది. తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉందన్న విషయాన్ని అన్వేష్ మర్చిపోయిండు. మర్చిపోయి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించిండో వాళ్ళ మీద నోటికి వచ్చిన బూతులు మాట్లాడాడు. అమ్మ, అయ్య, అక్క, చెల్లె, ఇట్లా నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, నాకు కూడా అమ్మ ఉంది, నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అన్న విషయం మర్చిపోయి ఈ తోటి యూట్యూబర్ల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఓకే, వాళ్ళు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసిరు, నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేసినావు, వాళ్ళని అరెస్ట్ చేయించినావు, అంతవరకు బాగానే ఉంది. అంటే రాజ్యాంగం ఇచ్చిన ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడమని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు. ఏ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కూడా బూతులు మాట్లాడమని చెప్పలేదు. సో ఆ బూతులన్నీ అంటే తన లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాటిండు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయన ఇప్పుడు తను నడిపే ఒక ఛానల్ ఉంది కదా, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. అందులో కూడా మనోడు మాట్లాడే లాంగ్వేజ్ చాలా అంటే చాలా వల్గర్గా ఉంటుంది. ప్రతి మాటలో ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వస్తుంటుంది. ఎక్కడికో వేరే కంట్రీస్కి వెళ్ళి వాళ్ళకి ఎట్లాగో మనం మాట్లాడే తెలుగు, మన లాంగ్వేజ్ అర్థం కాదు కదా అని చెప్పి పక్కనే ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి మీద డబుల్ మీనింగ్ ఉన్న డైలాగులు వేసుకుంటూ మాట్లాడతాడు. ఈ లాంగ్వేజ్ ఏదైతుందో ఇది ఆయన కొంపే ముంచింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే యూట్యూబర్ల మీద, సినిమా వాళ్ళ మీద ఫైట్ చేసిండో, వాళ్ళ మీద ఆరోపణలు, వాళ్ళని ఎంత బూతులు చేసినా నెటిజన్లు కూడా సపోర్ట్లు కొట్టిర్రు, విజిల్ వేసిర్రు, మస్తు సపోర్ట్ చేసిర్రు అన్వేష్ని. హర్షసాయి, ఆయజూడ్, చూడండి, నాగార్జున, ఇట్లా ప్రతి ఒక్కరి మీద ఎవరిని వదలలేదు. మెహబూబు, జగను, చంద్రబాబు, అఘోరి, పవన్ కళ్యాణ్, ఇట్లా ఎవరిని వదలలే. సోను సూద్, ఇట్లా ప్రతి ఒక్కరు అందరు దొంగలే, నేను ఒక్కనే పతివ్రతని అన్నట్టు ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చిండు. ఓకే ఫైన్, ఈ ప్రతి వీడియో మీరు ఓపెన్ చేసి చూడండి, ఆ మాట్లాడే లాంగ్వేజ్ ఎంత వల్గర్గా ఉంటుంది అంటే అంత వల్గర్గా ఉంటుంది. సరే, ఇదంతా అయిపోయింది. ఎప్పుడైతే అధికారులు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ని నడిపించే, ఒక రాష్ట్రాన్ని నడిపించే అధికారుల మీద కూడా అట్లనే ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిండు. అందులో ఫస్ట్ తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి, మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి, అండ్ నెక్స్ట్ మాజీ సీఎస్ శాంతికుమారి, అట్లాగే ఐఏఎస్లు దానకిషోరు, వికాస్ రాజు, వీళ్ళందరూ కలిసి 300 కోట్లు తీసుకొని కొన్ని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిరని ఆరోపణలు చేసిండు. ఆరోపణలు చేయడంతో పాటు ఎట్లా ఈ మిగతా యూట్యూబర్లను ఎట్లయితే నోటికొచ్చినట్టు తిట్టిండో ఈ ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా బూతులు మాట్లాడడానికి ట్రై చేసిండు. అక్కడ దెబ్బతిన్నాడు. ఏం జరిగింది మొత్తానికి? ఆధారాలు లేవు, ఉంటే సమర్పించాలి. అంత ఆ స్థాయి అధికారుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే అల్లుకుంటారా? ఒక పోలీస్ కానిస్టేబుల్ తోటి నిమ్మలంగా తీసుకుపోయి కేసు పెట్టించారు. ఏమని? ఇదిగోండి, ఈయన ఈ ఆరోపణలు చేసిండు. డీజీపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మిగతా 7 ఐఏఎస్ అధికారులతో కలిసి 300 కోట్లు దోచేశారు. అండ్ ఆ 300 కోట్లు లంచం తీసుకొని ఫెయిర్ ప్లే, ఐఎక్స్ బెట్, 777 జాక్ ఈ యాప్స్ని వీళ్ళంతా ప్రమోట్ చేశారు. ఎవరెవరు? ఎన్విఎస్ రెడ్డి, శాంతికుమారి ఐఏఎస్, దానకిషోర్, దానకృష్ణ అని వచ్చింది కానీ దానకిషోర్, వికాస్ రాజ్. ఇక చూడండి, వీళ్ళందరూ ఈ ఆరోపణలు చేసిండని కేసు పెట్టిండు. బట్ ఈయన దగ్గర ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఆరోపణలు అయితే చేసిండు, నోటికొచ్చిన ఆరోపణలు చేసిండు. ఊరుకుంటారు అధికారులు? పోయి ఒక కానిస్టేబుల్ తోటి కేసు పెట్టించారు. పోలీసులు కేసు పెట్టారు. ఏ సెక్షన్ల కింద కేసు పెట్టిర్రంటే సెక్షన్ 352, 353, 356 అండ్ ఒక 2 ఐటీ యాక్ట్. ఇంతకీ 352 సెక్షన్ 352 ఏం చెప్తుందంటే అవమానించేలా మాట్లాడడం, చేలా మాట్లాడడం. రెండోది రాష్ట్రంలో శాంతికి, ప్రజాశాంతికి భంగం కలిగించడం. అంటే ఈయన మాటలు
ప్రజల్లో చిచ్చు పెట్టేలా ఉన్నాయి, భంగం కలిగించేలా ఉన్నాయి ప్రజాశాంతికి. పరువు నష్టం. అన్వేష్ మొత్తం ఏ విషయం మీద కొట్లాడిండు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద కొట్లాడిండు. ఇంతవరకు ఓకే. అంటే అన్వేష్ ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తే అన్వేష్ మీదకి ఈ కేసులు వచ్చినాయి. ఇంతవరకు కొంచెం సానుభూతి చూపించవచ్చు. అయితే ఈ అన్వేష్ ఎవరి మీదనైతే కొట్లాడిండో, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద, అట్లాగే సినీ ప్రముఖుల మీద, వీళ్ళ మీద పోలీసులు కూడా యూట్యూబ్ అన్వేష్ ఫైట్ తోటి కేసులు పెట్టారు. ఈ కేసులు పెట్టిన తర్వాత విషయం ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ కేసుల్ని విచారించడానికి తెలంగాణ గవర్నమెంట్ సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ సిట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారంట. ఎందుకంటే ఇప్పుడు ఈ పెట్టిన కేసులు ఏ అయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద, అట్లాగే సినీ ప్రముఖుల మీద బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుర్రు అని చెప్పి పెట్టిన కేసులు ఉన్నాయో, వాటిని ఎట్లా ఎంక్వైరీ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదట. రీజన్ ఏంటంటే వీటిలో ఒక్కటి కూడా, అంటే కేసులు పెట్టడం, ఆరోపణలు వస్తే కేసులు పెట్టవచ్చు, దాని పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇవి కోర్టులో నిలబడాలంటే ఖచ్చితంగా ఆధారాలు కావాలి. ఆ నేరాలు వాళ్ళు నేరం చేసినట్టు నిరూపించాలి. నేరాలు చేసిన విషయం అందరికీ తెలుస్తూనే ఉంది, కానీ దాన్ని నిరూపించడానికి, కోర్టులో నిరూపించడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే అసలు బెట్టింగ్ యాప్స్లో ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే నిషేధం ఉంది. తెలంగాణ, తమిళనాడు, అస్సాం, ఇట్లా ఒక 2-3 రాష్ట్రాల్లో నిషేధం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో యథేచ్ఛగా ఆడుకోవచ్చు, గోవా లాంటి రాష్ట్రాల్లో ఆడుకోవచ్చు. ఇప్పుడు అసలు వచ్చిన సమస్య. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కొన్ని రకాల ఫాంటసీ గేమ్లకి అలో ఉంది. అంటే ఇప్పుడు Dream11 క్రికెట్ ఇట్లాంటి గేమ్స్కి చాలా రాష్ట్రాల్లో అలో ఉంది. సో ఇప్పుడు అసలు ముందు ఏ యాప్ బెట్టింగ్ యాప్ కాదు, ఏ యాప్తో మన మైండ్తో ఆట ఆడడానికి అవకాశం ఉంది, ఇది ఐడెంటిఫై చేయడానికే అవకాశం లేదు. అసలు ముందు తెలంగాణలో దీని మీద నిషేధం ఉంది, కానీ తెలంగాణలోనే ఉండి ఈయన దీన్ని ప్రమోట్ చేసిండు, లేదా తెలంగాణలోనే ఉండి ఈయన ఈ గేమ్ ఆడిండు అని చెప్పడానికి, నిరూపించడానికి పోలీసుల దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు ఈ నాన్వేషణ ఎవరైతే ఈయన ఎంతసేపు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ యూట్యూబ్ వీడియోలలో మాట్లాడిన దాన్ని బట్టి మాత్రమే కేసులు పెట్టిండు, కానీ వీటిని ఇప్పుడు కోర్టు ముందుకు వెళ్తే ఏ కేసు నిలబడే అవకాశం లేదంట. సో ఇప్పుడు మొత్తానికి ఏమైంది? సో ఈ మొత్తం ఎపిసోడ్లో అన్వేష్ సాధించింది ఏంటంటే 0. పైగా ఇప్పుడు ఆయన పెట్టిన కేసులు ఏవైతున్నాయో, ఆయన పోరాడి ఏదో అన్వేషించి కొట్లాడి పెట్టించిన కేసులన్నీ అవి ఎంక్వైరీలో ఏం ముందుకెళ్ళేటట్టు కనిపించట్లేదు. అట్లనే అవి కోర్టులో నిలబడే పరిస్థితి కనబడట్లేదు. బట్ ఈయన చేసిన ఆరోపణలు మాత్రం అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఈ అన్వేష్ చేసిన ఆరోపణలన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, కానీ ఆరోపణలకు ఆధారాలు లేవు. ఈయన ఆరోపణలు చేసిండు అన్న విషయానికి ఆధారాలు ఉన్నాయి. ప్రతి వీడియో ఓపెన్ చేస్తే డీజీపీని తిట్టింది వస్తుంది, సిఎస్ని తిట్టింది వస్తుంది, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లను తిట్టిన విషయం ఆయనే ఆధారాలు క్రియేట్ చేసుకొని పెట్టుకోండు. బట్ ఆయన అయితే ఎవరి మీద ఆరోపణలు చేసిండో ఆ ఆరోపణలకు మాత్రం ఆయన ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు, ఆ కేసు ముందుకు వద్దో లేదో తెలియదు. ఈయన మాత్రం గట్టిగా ఇరుక్కుండు. ఇండియాలో అడుగు పెడితే మాత్రం వెంటనే అరెస్ట్ చేసి తీసుకొని జైలు నొక్కేటట్టు పోలీసులు రెడీ అయ్యారు. సో ఎందుకని అతి అనేది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉండాలి. ఏ విషయంలోనైనా నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా ముందుకు పోతా అంటే నడిచే రోజులు కాదు ఇవి. సో ఈ మొత్తం వ్యవహారం మీరు అంత విన్నారు కదా, ఈ మొత్తం వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ చేయండి. అట్లనే ఇప్పటివరకు కనుక ఈ 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.